తెలుగుదేశం పార్టీ కలిపి 7,000 వచ్చే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 4,000 ఇస్తానన్నాడు. 4,000 పోయిన నెల 3 నెలల బ్యాలెన్స్ కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తున్నాడు. వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. రాష్ట్రంలో పేదల పండుగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతూ ఏప్రిల్, మే నెల, జూన్ నెలలకు సంబంధించి 3 నెలల అరియర్స్ కూడా కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ల ఇళ్లలో ఆనందం నింపేందుకు జూలై 1వ తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది. ఒక రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదల జీవితాలలో వెలుగులు నింపాలని, పేదవారిని ఆర్థికంగా పెంచాలని, పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని, ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు, ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ పేదవారు కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదట తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 37,900 మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వం 11,25,00,000 రూపాయల పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు 25,68,38,38,000 రూపాయలను ఈ రోజున కావలి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు, వృద్ధులు, వికలాంగులు అందరికీ కూడా, మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వా తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇదే విధమైనటువంటి విధానంతో కావలిని అభివృద్ధి దాంట్లో అధికారులందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే, ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కావలిలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహత్తర కార్యక్రమాలు, ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీలను ఏర్పాటు చేయటం, ఎవరికైతే అర్హులయ్యుండి గత 5 సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి, అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా వాళ్ళ జీవిత మనుగడను సాగించాలి. ఎటువంటి భయాందోళన లేనటువంటి వ్యవస్థగా కావలి రూపుదిద్దుకోబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మరొక్కసారి మా అవ్వలకి, తాతలకి, అదేవిధంగా వితంతు సోదరులకి, వికలాంగులకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఆనందాలు విరజిల్లే విధంగా
మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.